హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు వాల్గస్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన చైతు వాల్గస్ అండ్ క్రియేషన్స్లో నేనైతే స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో నేను చాలా టేస్టీగా, హెల్తీగా, స్పైసీగా మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆనియన్స్, కొరియండర్, క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్ అండి. ఓకే, మనం దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుంటున్నాను. అలా 3.5 నేనైతే ఇప్పుడు దీంట్లో 3.5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఎగ్స్ కొట్టేసి వేసేసుకుందాం. ఇప్పుడైతే నేను ఎగ్స్ కొట్టేసి వేసేస్తున్నాను చూడండి. నేను 4 ఎగ్స్ కొట్టి వేసుకున్నానండి. పెద్ద పీసెస్ కింద ఉంచుకుంటేనే బాగుంటుందండి. ఈ పీసెస్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం. ఫస్ట్ చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. పెద్ద పెద్ద పీసెస్గా మనం చేసుకోవాలి. ఇవైతే నేను ప్లేట్లోకి తీసేస్తానండి. చూడండి, ప్లేట్లోకి తీసేసాను. మనం ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మనం కట్ చేసుకున్న టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా హాఫ్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకుంటున్నానండి. సాల్ట్ నేను ఇక్కడున్న ఈ ఫ్రై అయిన వాటికి సరిపోయేంత వేసుకున్నానండి. తర్వాత నేను రైస్ వేసేటప్పుడు రైస్లోకి కొంచెం వేస్తానండి. మీరైతే స్టార్టింగ్లో వేసుకోండి. అంటే నేను ఎక్కువగా ఈ స్పైసెస్ అంటే సాల్ట్ దీనికి ఎక్కువ పట్టేస్తుందని ముందు తక్కువే వేసుకుంటున్నానండి. నేను అయితే ఇలాగే వేస్తానండి. మీరైతే మరి మొత్తం వేసేసుకోండి. లేదంటే ఇప్పుడు ఈ స్పైసెస్కి సరిపోయేంత వేసుకొని తర్వాత రైస్ వేసినప్పుడు రైస్లో వేసుకోండి. ఇవైతే నేను వేసేస్తున్నాను. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి, చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అండి. ఇది 1/2 స్పూన్, ఇది 1/2 స్పూను. ఇవి అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఎగ్ కూడా వేసేసుకోవాలండి. ఎగ్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకుందామండి. అలాగే నేను రైస్ కూడా వేసేసుకుంటానండి. అలాగే ఇందాక నేను స్పైసెస్ సరిపడగా సాల్ట్ వేసాను కదండి, ఇప్పుడు రైస్లో కూడా వేసుకుంటున్నానండి 1 స్పూను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకుందామండి. ఇలా అయితే మనం బాగా దీన్ని కలిపేసుకోవాలి. అలాగే మనమైతే ఇప్పుడు కొరియాండర్ వేసేసుకుందామండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు నేను రివ్యూ ఇచ్చేస్తాను. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్
తయారీ విధానం మరొక్కసారి మీకోసం. నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నానండి. దాంట్లో 3½ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎగ్స్ కొట్టేసి వేయించేసుకున్నాను. కొట్టేసి వేయించేసింది పక్కకు తీసేస్తానండి. నేను అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేయించేసుకున్నాను. మీకు ఇంకా ఆయిల్ కొంచెం పడుతుందంటే వేసుకోండి. నాకైతే ఆయిల్ సరిపోయింది. అదే ఆయిల్లో నేను పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేయించేసుకున్నానండి. అవి వేగిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ వేసుకున్నానండి. అది వేగిపోయిన తర్వాత కారం, మసాలా, పసుపు, సాల్ట్ ఆ స్పైసెస్కి సరిపడగా వేసుకొని వేయించేసుకున్నానండి. ఆ తర్వాత నేను ఆ వేయించిన ఎగ్స్ దీంట్లో వేసేసుకొని వేగిపోయిన తర్వాత నేను దీంట్లో రైస్, కొత్తిమీర అలాగే రైస్కి సరిపడగా సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. దాన్ని బాగా కలిపేసిన తర్వాత మనకి ఎంత టేస్టీ అండ్ హెల్దీ ఫ్రైడ్ రైస్ ఇదిగోనండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీని టేస్ట్ చూసేద్దాం మనం. చాలా చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఉంటుందండి. దీని టేస్ట్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. టేస్ట్ చూసి దీని రివ్యూ మీకు నేను చెప్పేస్తాను. చూడండి, నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ టేస్ట్ చూసి మరీ చెప్పేస్తాను మీకు ఎలా ఉందో. ఎగ్ పీసెస్ ఇలా పెద్దగా వేయించుకుంటేనే బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అండి. దీంట్లో నేను సోయా సాస్ కానీ టమాటా సాస్ కానీ ఇవేమీ యాడ్ చేయలేదండి. అవి మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేసి నాకు ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.